Sneha TV. Please like, share and subscribe Sneha TV. తూర్పు గోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రారేసి ఎవడు కొంటాడు, ప్యాడీ ఎవడు కొంటాడో, ఎవడు ఆడిస్తాడు, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు. ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ్లా పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోద్ది, అక్కడ దొరుకుతుంది. కనుక దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కూడా ఆలోచించి కాకినాడ పోర్ట్ని ఒక భూతంగా చూపించద్దని, మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియల్ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీస్కి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కోసం వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు, నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకు కూర్చున్నాం. నీ పొజిషన్లో ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోదు నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనల్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనల్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. పేరేంటండి? ఏడుకొండలో 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకి ఇంత తీసుకుంటున్నాం. బార్లు ఎవరైతే బార్లు ఉన్నాయో బార్ల దగ్గర అందరితో తీసుకున్నాం. మొన్న వైన్ షాపులు ఎవడైనా వైన్ షాప్ పెట్టుకోవాలంటే ఈ కప్పం కట్టాలా. అలాగే ఉప్పలంకలో శాండ్ ఉంది, కనీసం ప్రమాణ సేకరణ చేయలేదు నువ్వు. శాండ్ మొత్తం తెచ్చేసావు. నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు. నీ ఈరోజు ధైర్యంగా అంత గట్టిగా మాడగలుగుతున్నానంటే ఎస్ నెక్కించుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేని పోలు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలాగా ఉండవు కొండబాబు గారు. తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఎలా ఉండేవాళ్ళు, మేమే గెలుస్తామని. ఏమైంది? ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు. రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను. నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా, ఏం పెడేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నెగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా. ఏదో నా దగ్గర ఫోటోలతో సహా చూపిస్తారు. నెంబర్లాట ఎవరికండి? మీకైనా మీ సాగర్ మీకు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు ఆడవాళ్ళందరూ కూడా. దారుణం. గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలకి ఎందుకే బాబు నీకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నారు డబ్బులు, అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి.
అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానం నుంచి వాళ్ళు తెచ్చుకుని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల నెల డబ్బులు తీసుకున్నాడు, అదే కట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జి మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రారేసి ఎవడు కొంటాడు, ప్యాడీ ఎవడు కొంటాడో, ఎవడు ఆడిస్తాడు, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు. ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ్లా పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది, అక్కడ దొరుకుతుంది. కానీ దయచేసి ఆలోచించండి, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కూడా ఆలోచించి కాకినాడ పోర్ట్ని ఒక భూతంగా చూపించద్దని, మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియల్ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి, ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కూడా వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు, నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకుని కూర్చున్నాం. నీ పొజిషన్లో నేను ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోతుంది నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనేజర్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనేజర్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. పేరేంటి? 7 కోట్ల 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకింత తీసుకుంటున్నాం. బార్లు ఎవరైతే బార్లు ఉన్నాయో బార్ల దగ్గర అందరితో తీసుకున్నాం. మొన్న వైన్ షాపులు ఎవడైనా వైన్ షాప్ పెట్టుకోండి కప్పం కట్టాలా. అలాగే ఉప్పలంకలో శాండ్ ఉంది, కనీసం ప్రమాణ సేకరణ చేయలేదు నువ్వు. శాండ్ మొత్తం తెచ్చేసావు. నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు. నీ ఈరోజు ధైర్యంగా అంత గట్టిగా మాడగలుగుతున్నానంటే యాస్ నెక్కచ్చుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేని పోలు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలాగా ఉండవు కొండబాబు గారు. తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని. ఏమైంది? ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు. రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను. నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా, ఏం పెడేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా. ఏదో నాలుగు ఫోటోలతో సహా చూపిస్తారు. అవి నెంబర్లాట ఎవరికండి? మీకైనా మీ సాగర మీకు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు ఆడవాళ్ళందరూ కూడా. దారుణం. గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలకి ఎందుకు బాబు నీకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న
ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నాడు డబ్బులు, అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానం నుంచి వాళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జి మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటారు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.